నమస్తే, నేను నరేందర్. ఎంఎన్ఎం టీవీ దాని యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు నోటా ఈవీఎంలో నోటా అనేది బటన్ 2013 ఈసీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే 2014 నుంచి ఈవీఎంలో ఈ నోటా ఆప్షన్ పెట్టడం జరిగింది. అసలు నోటా వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, అసలు నోటాకు ఓటు వేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే మ్యాక్సిమం ఇప్పటికైతే లేవని చెప్పుకోవాలి. కానీ గెలుపు ఓటములను మాత్రం ఈ నోటా అనేది శాసిస్తుందని తెలిసింది. నిన్న జరిగిన రిజల్ట్ల తెలంగాణలో 17 సీట్లల్లో ఒక సీటు మాత్రం నోటా ఆప్షన్ వల్ల చాలా రిజల్ట్ తారుమారైన విషయం కొంచెం అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. అయితే నోటా నిన్న 17 సీట్లల్లో 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం ఉంది. ఎంఐఎం తెలిసింది అందరికీ. అయితే అసలు నిన్న జరిగిన కొన్ని ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచింది. అయితే అలా మొత్తం ఆదిలాబాద్ లో ఇంత 13 మంది క్యాండిడేట్స్ నిలబడితే 14వ నెంబర్లో నోటా బటన్ ఉంది. అయితే రిజల్ట్ లో మాత్రం 4th ప్లేస్కి వచ్చింది. కరీంనగర్ లో బీజేపీ గెలిచింది. అయితే అక్కడ 28 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు అక్కడ. అయితే నోటా బటన్ 29 ప్లేస్లు ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం 9th ప్లేస్కి వచ్చింది. అంటే ఓట్స్ 9th ప్లేస్ ఓట్స్ నోటా గెయిన్ చేయడం జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ విన్ అయింది. అయితే అక్కడ 35 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు. 36 ప్లేస్లో ఉన్న నోటా 4th ప్లేస్కి వచ్చింది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ లో 4th ప్లేస్ నోటాది. ఇంకొకటి చెవెల్ల బీజేపీ గెలిచింది. అక్కడ 44 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు. చెవెల్లలో 44 మంది క్యాండిడేట్స్ నిలబడితే నోటాది 45 ప్లేస్, కానీ రిజల్ట్ మాత్రం 4th ప్లేస్కి వచ్చింది. ఇంకొకటి జైరాబాద్, ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ క్యాండిడేట్స్ 22 మెంబర్స్ నిలబడితే నోటా ప్లేస్ 23, కానీ రిజల్ట్ మాత్రం 4th ప్లేస్. ఇంకొకటి నల్గొండలో కాంగ్రెస్ గెలిచింది. 22 మెంబర్స్ క్యాండిడేట్స్ నిలబడితే నోటా ప్లేస్ 23, కానీ రిజల్ట్ మాత్రం 7th ప్లేస్కి వచ్చింది. ఇంకొకటి నాగర్ కర్నూల్లో బీజేపీ 19 మంది క్యాండిడేట్స్ నిలబడితే 20వ ప్లేస్లో ఉన్న నోటా 7th ప్లేస్కి వచ్చింది రిజల్ట్ మాత్రం. నిజామాబాద్ లో బీజేపీ గెలిచింది. 29 క్యాండిడేట్స్ నిలబడ్డారు అక్కడ. 29 మంది క్యాండిడేట్ నిలబడితే నోటా ప్లేస్ 30, కానీ రిజల్ట్ లో ఓటింగ్ లిస్ట్ లో 6th ప్లేస్కి వచ్చింది అనమాట. అంటే ఇంతమంది క్యాండిడేట్స్ నిలబడ్డా నోటా ప్లేస్ మాత్రం 6th ప్లేస్ లో ఉన్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఇది 8 ప్లేస్లు ఉన్నాయి. అంటే నోటా వల్ల ఇంతమంది నోటాకు ఓటేస్తారు. దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటే ఇప్పటికైతే ఈ ప్రస్తుతానికైతే దీనివల్ల ఏమి లాభాలు అయితే లేవు. ఎందుకంటే నోటాకు ఎక్కువ ఓట్స్ వేయడం వల్ల, అంటే ఎక్కువ ఓట్స్ వచ్చినా సరే క్యాండిడేట్ మాత్రం డిస్క్వాలిఫై చేసేది అయితే ఇంకా పవర్స్ అయితే మన గవర్నమెంట్, మన ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏం ఇవ్వలేదు. దీని మీద పిల్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఈసీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమని ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి దీని మీద ఇంకా 9 ప్లేస్ ఇంకా చెప్పుదాం. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి 42 మంది నిలబడ్డారు. నోటా వచ్చేసి 43, రిజల్ట్ లో వచ్చేసి 5th ప్లేస్ వచ్చింది. 5th ప్లేస్. భువనగిరిలో కాంగ్రెస్ వచ్చింది. 22 మెంబర్స్ క్యాండిడేట్స్ నిలబడ్డారు ఇక్కడ. నోటా ప్లేస్ 23, కానీ రిజల్ట్ మాత్రం 4th ప్లేస్. 4th ప్లేస్కి వచ్చేసింది భువనగిరి. మల్కాజ్గిరిలో బీజేపీ వచ్చింది. ఇక్కడ 22 మంది నిలబడ్డారు. నోటా ప్లేస్ 23, కానీ రిజల్ట్ మాత్రం 4th ప్లేస్. మహబూబాబాద్ కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ టోటల్ 23 మెంబర్స్ క్యాండిడేట్ నిలబడ్డారు. నోటా ప్లేస్ 24, 8th స్టేజ్కి వచ్చింది. 8th లో రిజల్ట్. మహబూబాబాద్ లో వచ్చేసి మహబూబ్ నగర్, ఇది మన నోటా తోటి చాలా దెబ్బతిన్న ప్లేస్ మహబూబ్ నగర్. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారిది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లేస్ ఇది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేసి 5,06,247 ఓట్స్ ఇక్కడ పోలైనాయి కాంగ్రెస్ కు. బీజేపీకి వచ్చేసి 5,10,747 పోలైనాయి. అయితే నోటాకు వచ్చేసి 4,330. అయితే 4,500 ఓట్ల లీడ్ తోటి ఇక కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీకి వచ్చేసి 4,500 లీడ్ వచ్చింది. కానీ నోటాకి ఎన్ని పడ్డాయి అంటే 4,330 నోటాకే పడ్డాయి. కాదు అంటే ఇక్కడ ఎంతమంది నిలబడ్డారు బీజేపీ నుంచి? 31 మెంబర్స్ క్యాండిడేట్స్, 31 మంది క్యాండిడేట్ నిలబడితే 32 నెంబర్లు ఉన్న నోటా 6th ప్లేస్కి వచ్చింది. అంటే చిన్న నోటాని మనం తక్కువ వేయడానికి లేదు.
అయితే దీనివల్ల మనకు పెద్ద ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ పెద్ద యూజ్ అయ్యేది కూడా లేదు, కానీ దీనివల్ల కానీ గెలుపు ఓటములు మాత్రం శాసిస్తుంది అనమాట. ఇంకోటి మెదక్లో బీజేపీ అయితే 44 మంది నిలబడ్డారు ఇక్కడ క్యాండిడేట్స్. బీజేపీ మెదక్లో 44 మంది క్యాండిడేట్స్ నిలబెడితే నోటాది 45th ప్లేస్, కానీ రిజల్ట్ వచ్చేది 9th ప్లేస్కి వచ్చింది. వరంగల్లో కాంగ్రెస్ 42 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు ఇక్కడ, 43 స్టేజ్లో ఉన్నది, 6th ప్లేస్కి వచ్చింది. రిజల్ట్ 6th ప్లేస్. సికింద్రాబాద్లో బీజేపీ అయితే మొత్తం తెలంగాణలో హైయెస్ట్ క్యాండిడేట్స్ నిలబడ్డ ప్లేస్ తెలంగాణలో వచ్చేసి సికింద్రాబాద్లో వచ్చేసి 45 మెంబర్స్ క్యాండిడేట్ నిలబడ్డారు. అక్కడ నోటా ప్లేస్ వచ్చేసి 46, కానీ రిజల్ట్లో వచ్చేసి 5th ప్లేస్. తర్వాత హైదరాబాద్లో వచ్చేసి 30 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు, నోటా ప్లేస్ 31, కానీ రిజల్ట్ మాత్రం 4th ప్లేస్. ఓకేనా. ఇప్పుడు ఇది నోటా సంబంధించి అంటే రిజల్ట్ వచ్చినాయి, నోటా వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఏందనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిఫికేషన్ అయితే ఇంకా ఎవరికి తెలియదు. నెక్స్ట్ చూద్దాము. అయితే ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారి దగ్గర వాళ్ళ ప్లేస్లో ఎట్లా జరిగిందో ఒకసారి మనం వెరిఫై చేద్దాం. వారణాసిలో నిలబడరు, అతను మొత్తం అక్కడ క్యాండిడేట్ 7 మెంబర్స్ క్యాండిడేట్స్ నిలబడ్డారు, నోటా వచ్చేసి 8th ప్లేస్, కానీ రిజల్ట్లో మాత్రం అక్కడ కూడా 4th ప్లేస్లో ఉంది. రాహుల్ గాంధీ గారు 2 దగ్గర నిలబడ్డారు, యూపీలో రాయబరేలీ, కేరళ వాయనాడ్ నుంచి. యూపీలో వచ్చేసి రాయబరేలీ 8 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు, నోటా 9వ ప్లేస్, కానీ రిజల్ట్లో 5th ప్లేస్ వచ్చింది. ఇంకొకటి కేరళ వాయనాడ్లో 9 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు, 9వ ప్లేస్ ఉన్నారు కాబట్టి ఇది 4th ప్లేస్లో వచ్చింది. నోటా వచ్చేసి 10th ప్లేస్లో ఉంది, కానీ రిజల్ట్లో మాత్రం 4th ప్లేస్. ఓకేనా. ఇలాగ నోటా అంటే నోటా గురించి పూర్తి అవగాహన అయితే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ ఉంది. దీని గురించి పూర్తిగా మనం డీటెయిల్స్ తెలుసుకొని దీని మీద ఇంకొకటి ఏంటంటే కొంతమంది సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. అయితే అక్కడికి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే వాళ్ళ క్లారిఫికేషన్ గురించి కొంచెం తెలియదు దాని గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏమన్నా నోటా గురించి మాట్లాడదాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.